సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ బ్రెజిల్ నుంచి ఫీడ్ ఆర్డర్ చేసింది. రొయ్యల ఫీడ్. జనవరి 14న అక్కడి నుంచి షిప్ బయలుదేరి 2 నెలల పాటు సముద్రంలో జర్నీ చేసింది. ఈ నెల 16న విశాఖ పోర్టుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో షిప్లోని ఓ కంటైనర్లో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు ఇంటర్పోల్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఏజెన్సీస్కి రావడం, సీన్లోకి సిబిఐ ఎంటర్ అవ్వడం, ఆపరేషన్ గరుడను స్టార్ట్ చేయడం జరిగాయి. ఈ నెల 19న విశాఖలో ల్యాండ్ అయింది సిబిఐ స్పెషల్ టీం. కంటైనర్ను కస్టడీలోకి తీసుకుంది. టెస్టులు చేస్తే డ్రగ్స్ ఉన్న విషయం నిజమే అన్నది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మొదలైంది రాజకీయ రగడ. అసలు డ్రగ్స్ ఎవరు పంపారు, ఎవరికి పంపారు, ఎవరి కనుసన్నలో జరుగుతుంది ఈ దందా? ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ అసలు కంటైనర్లోకి ఎలా చేరాయి? దాదాపు 25,000 కిలోలు. వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఎలా సప్లై చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే పనిలో ఉంది సిబిఐ. వచ్చింది బ్రెజిల్ నుంచి, తీసుకొచ్చింది చైనా షిప్లో, ఆర్డర్ ఇచ్చింది విశాఖకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ. కంపెనీ ఏమో 25 కేజీల చొప్పున ఉన్న 1000 బస్తాల డ్రై ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామంటోంది. అంతకు మించి తమకు ఏం తెలియదు అని కంపెనీ గగ్గోలు పెడుతోంది. ఎన్సీబీ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్ట్ చేస్తే అన్నింటిలోనూ కొకైన్, మెథాక్విలైన్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసింది సిబిఐ. ఇక దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది. కానీ ఏపీ పొలిటికల్ లీడర్ సిబిఐ కంటే ఫాస్ట్ కాబట్టి ఈ డ్రగ్స్కు ఎవరికి సంబంధించినవో కనిపెట్టేశారు. కంటైనర్ తెప్పించింది మీరంటే మీరని అటు వైసీపీ ఇటు టీడీపీ డైలాగ్ వార్, ట్వీట్ వార్ ప్రారంభించేశాయి. వైసీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్ర అధికారులు సిబిఐకు సహకరించడం లేదు, కంటైనర్ తెరవకుండా ఉండేందుకు ప్రయత్నించారు. ఇది టీడీపీ నేతల మాటలు. గతంలో గుజరాత్లో జరిగిన మాదక ద్రవ్యాల కేసు ఎక్కడ విజయవాడలో తేలింది. ఆ రోజునే కనుక మొదలుపెట్టుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రమేయం వల్ల ఇవాళ ఏదైతే విశాఖపట్నంలో షిప్మెంట్లో వచ్చిన కార్గో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే మాదక ద్రవ్యాలు విశాఖపట్నంలో దిగుమతి ఏంటంటే దాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఇక దీనికి కౌంటర్గా వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. కంటైనర్ డెలివరీ తీసుకున్న కంపెనీకి పురంధేశ్వరి బంధువులకు సంబంధాలున్నాయి. టీడీపీ నేతలు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయి, తప్పు చేసి రివర్స్ ఆరోపణలు చేస్తున్నారంటూ, విదేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రగ్స్కు టీడీపీ నేతలకే లింకులు ఉన్నాయంటూ, ఓటర్లకు డబ్బులు పంచడానికి డ్రగ్స్ తెప్పించారు, సంధ్యా కంపెనీపై గతంలోనే కేసులు పెట్టాం. ఇది వైసీపీ వర్షన్. ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ, ప్రపంచం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు. అసలు కేసు విచారణ తేలకముందే ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు ఏపీ నేతలు. వైజాగ్ పోలీసులు ఏమో సిబిఐ అధికారులకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం, తమపై లేనిపోని ఆరోపణలు వద్దు అంటున్నారు. సిబిఐ ఏమో ఎఫ్ఐఆర్ కాపీలో ప్రభుత్వ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడ్డారని చెప్తారు. ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు లాస్ట్ 5 years డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area in the ఏమంటారు ఏజెన్సీ ఏరియాలో all that has been cleared off అండి. ఇలా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా కథంతా సంధ్యా ఆక్వా కంపెనీ చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ డైరెక్టర్ ప్రతినిధులను సిబిఐ టీం క్వశ్చన్ చేసింది. కానీ సరైన సమాధానాలు రాలేదని సిబిఐ టీం, తాము మాత్రం ఆక్వా ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేశామని చెబుతోంది కంపెనీ. అందరూ దొరలే అయితే గుమ్మడికాయలను ఎత్తుకెళ్ళింది ఎవరు? డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు తెప్పించారు? ఎక్కడికో వెళ్లాల్సిన కంటైనర్ దారి తప్పి వైజాగ్ వచ్చిందా? ఈ ప్రశ్నలకు సిబిఐ సమాధానం కనుగొనే లోపు ఏపీలో పార్టీల సిగపట్లు పీక్స్కు చేరడం మాత్రం ఖాయం. అయితే ఈ డ్రగ్స్ ఇష్యూ మరి ఎన్నికల మీద ఏమాత్రం ప్రభావం చూపుతుంది, ఏ పార్టీకి ఈ డ్రగ్స్ ఉచ్చు చుట్టుకోబోతుంది అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.